జిల్లా ఇచ్చాపురంలో జరిగింది. ఇచ్చాపురంలోని రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి చక్రపాణి వీధిలో ఈ తల్లి భాగ్యలక్ష్మి కూతురుతో పాటు ఉంటుంది. ఎందుకంటే ఆ పాప మైనర్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ మనం రివీల్ చేయటం లేదు. అయితే భర్త 10 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆ తర్వాత కూతురుతో కలిసి అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయింది. అన్నయ్య ఇంట్లోనే ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆ పాపను చదివిస్తోంది. 9th క్లాస్కి వచ్చినటువంటి ఆ పాప 2022లో 9th క్లాస్లో ఉంది. అప్పుడే ఆ పాప రజస్వలైంది. ఆ తర్వాత ఈ తల్లికి మూఢనమ్మకాలపైన ఎక్కువగా నమ్మకమో, అతి భయమో, అతి జాగ్రత్తో తెలియదు. కానీ ఒక్కసారిగా ఇలా రజస్వలైన కూతుర్ని బయటకు పంపకూడదు. అందులో కూడా తండ్రి చనిపోయాడు కాబట్టి, అంటే ఇంటికి మగ దిక్కు లేదు, పెద్ద దిక్కు లేదు. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలనో, లేకపోతే ఆవిడ మూఢనమ్మకాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం వల్ల తెలియదు. కానీ మరి స్కూల్ మేనేజ్మెంట్ కూడా అడిగే ప్రయత్నం మీ పాప స్కూల్కి రావటం లేదు, ఏంటంటే వస్తుంది బాగాలేదు అని ఏవో కారణాలు చెప్పేసి ఆ స్కూల్ని కూడా అంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా 9th క్లాస్తోనే అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆఖరికి స్థానికులు ఈ పాప గురించి వాకప్ చేసి ఆ తర్వాత చైల్డ్ లైన్ 1098కి కాల్ చేయడంతో ఎంఈఓ, ఎంఆర్ఓ, ఐసిడిఎస్ అధికారులంతా అక్కడికి చేరుకున్నారు.